హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అలర్ట్ అండి. కొత్త గడువు, తేదీలు ఖరారు. ఒకవేళ మిస్ అయితే జరిమానాలు. సో, దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గౌరవనీయులైన పెన్షనర్స్ అందరికీ కూడా ఇది అత్యంత ముఖ్యమైన మరియు మిమ్మల్ని అప్రమత్తం చేసేటటువంటి అత్యవసర సమాచారం అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి ఏటా తమ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయటం ఒక చట్టబద్ధమైన బాధ్యత. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన అడుగు ఫామ్ 16 సేకరణ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉన్న ట్రెజరీ కార్యాలయాల నుంచి పెన్షనర్లకు ఫామ్ 16 జారీ చేసే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. పెన్షనర్ మిత్రులు ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ నిబంధన ప్రకారం నిర్ణీత గడువులోగా టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయకపోతే భారీ ఆర్థిక జరిమానాలు మరియు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మరియు ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలను స్పష్టంగా అయితే ఖరారు చేశాయి. ఈ వివరాలను ప్రతి ఒక్క పెన్షనర్ క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం మరియు సమయానికి స్పందించడం వారి ఆర్థిక భద్రతకు మరియు మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరమని గమనించాలి. మొదటగా ఫామ్ 16 ప్రాముఖ్యత గురించి మనము వివరంగా తెలుసుకుందాము. ఇది ఆదాయ పన్ను ద్వారా ధృవీకరించబడిన ఒక సర్టిఫికేట్ లాంటిది. దీనిలో ఒక ఆర్థిక సంవత్సరం మీరు పొందిన మొత్తం వార్షిక పెన్షన్ ఎంత, దానిలో నుండి ప్రభుత్వం ఎంత మొత్తాన్ని పన్ను రూపంలో టీడీఎస్ కట్ చేసింది అనే పూర్తి వివరాలు పొందుపరిచి ఉంటాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీల పరిధిలో అంటే పెన్షనర్లకు ఈ యొక్క ఫామ్ అందుబాటులోకి అయితే వచ్చింది. కాబట్టి మీరు మీ పరిధిలోని ట్రెజరీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించి గాని, లేదంటే మీరు ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ఇంట్లోనే ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, మీ యొక్క ఆదాయ వివరాలను సరిచూసుకోవాలి. ఈ మేరకు 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సమర్పించడానికి సాధారణ వేతనజీవులు మరియు పెన్షనర్లకు జూలై 31, 2026వ తేదీ నుండే చివరి గడువుగా నిర్ణయించారు. ఒకవేళ ఎవరైనా పెన్షనర్లు చిన్న వ్యాపారాలు చేస్తూ ఆడిటింగ్ అవసరం లేని పక్షంలో వారికి ఆగస్టు 31 వరకు కూడా సమయం అయితే ఉంటుంది. కానీ కేవలం పెన్షన్ మరియు బ్యాంకు వడ్డీలపై ఆధారపడే వారికి మాత్రం జూలై నెలాఖరులోపు తప్పనిసరిగా అయితే ఆహ్, ఈ పనిని పూర్తి చేసుకోవడం అత్యవసరం అన్నమాట పెన్షనర్స్‌కి ముఖ్యంగా. మరి గడువు దాటిపోతే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఎందుకంటే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 234(ఎఫ్) ప్రకారం కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా 5000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి రావచ్చు. గడువు తప్పితే జరిగే నష్టాల గురించి మరింత లోతుగా విశ్లేషిస్తే కేవలం స్థిర జరిమానా మాత్రమే కాకుండా మీరు చెల్లించాల్సిన అసలు పన్నుపై ప్రతి నెల 1% వడ్డీ చొప్పున కూడా భారం అయితే పడుతుంది. అంటే పర్ యానమ్ 12% ఇంట్రెస్ట్ కూడా దానికి పడుతుందన్నమాట. ఉదాహరణకు మీ యొక్క వార్షిక ఆదాయం 5,00,000 కంటే ఎక్కువగా ఉంటే రూ. 5,000 పెనాల్టీ పడుతుంది. అదే ఆదాయం 5,00,000 లోపు పన్ను పరిధిలోకి వస్తే రూ. 1,000 జరిమానాతో కట్టాలి. సో, ఇది మీకు అనవసరమైన ఆర్థిక భారాన్నయితే కలిగిస్తుంది. అయితే అనివార్య కారణాల వల్ల ఎవరైనా జూలై 31 లోపు రిటర్న్స్ దాఖలు చేయలేకపోతే ప్రభుత్వం వారిని బిలేటెడ్ రిటర్న్స్ దాఖలు చేసే అవకాశాన్ని 31 డిసెంబర్ వరకు కూడా కల్పించింది. కానీ దీనికి పైన చెప్పుకున్న జరిమానాలు మాత్రం యథావిధిగా వడ్డీలు, జరిమానాలు అయితే వర్తిస్తాయి. ఇక ఎవరైనా తమ రిటర్న్స్‌లో పొరపాట్లు చేసినా లేదా అసలు రిటర్న్స్ దాఖలు చేయకపోయినా చాలా కాలం తర్వాత కూడా సరిదిద్దుకోవడానికి ఐటీఆర్ యూ అంటే అప్‌డేటెడ్ అని జెప్పేసి సౌకర్యం మార్చి 31, 2031 వరకు అందుబాటులో ఉంటుంది. కానీ ఈ వెసులుబాటును వాడుకుంటే మీరు అదనంగా 25% నుంచి 50% వరకు పన్ను అపరాధ రుసుముగా అయితే చెల్లించాల్సి ఉంటుంది అని మరవకండి. సో, ఐటీఆర్ యూ గనక దాఖలు చేసే వాళ్ళకి. ఇకపోతే పెన్షనర్లకు మా ప్రత్యేక సూచన ఏమిటంటే, చివరి నిమిషం వరకు అంటే జూలై 31 వరకు వేచి ఉండకుండా ముందే పన్ను నిపుణులను లేదా చార్టర్డ్ అకౌంటెంట్లను సంప్రదించడం మంచిది. ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి అధికారిక పోర్టల్‌లో మీ యొక్క యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మరియు టాక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ టీఐఎస్‌లను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఎందుకంటే ఫామ్ 16లో
కేవలం పెన్షన్ వివరాలు మాత్రమే ఉంటాయి. కానీ ఏఐఎస్, టీఐఎస్‌లో మీ సేవింగ్స్ ఖాతా వడ్డీలు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ పైన వచ్చిన వడ్డీలు, షేర్ మార్కెటింగ్ లాభాలు, డివిడెండ్ వివరాలు ఇవన్నీ కూడా మనకు ఏఐఎస్, టీఐఎస్‌లలోనే ఉంటాయన్నమాట. సో, ముఖ్యంగా ఏఐఎస్‌లో ఈ వివరాలను దాచిపెట్టి రిటర్న్స్ ఫైల్ చేస్తే భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు వచ్చే ప్రమాదం అయితే ఉంది. సో, ఇవి బ్యాంకు ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్‌కి సంబంధించి వడ్డీ గానీ, అదే సేవింగ్స్ ఖాతాలో ఉన్న అమౌంట్‌కి వడ్డీ గానీ, ఇవన్నీ మనకు బ్యాంకు సైడ్ నుంచి రావాలి గాబట్టి, ఖచ్చితంగా ఇవి ప్రభుత్వం దగ్గర రికార్డ్ అయితే ఉంటుంది. సో, వీటిని మనము విస్మరించలేము. వీటిని వదిలేసి దాఖలు చేయలేమనమాట. కాబట్టి ట్రెజరీ నుండి ఫార్మ్ 16 అందుకున్న వెంటనే మీ యొక్క బ్యాంకు స్టేట్‌మెంట్‌లతో సరిపోల్చుకొని అన్ని రకాల ఆదాయాలను చూపిస్తూ గడువులోపు ఐటీఆర్‌ను దాఖలు చేసి ప్రశాంతంగా ఉండాలనైతే కోరుతున్నాము. సో, డిజిటల్ ఇండియాలో భాగంగా ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ఆన్‌లైన్‌లో సులభతరంగా అయితే జరుగుతుంది కాబట్టి టెక్నాలజీ సాయంతో మీ బాధ్యతను సకాలంలో అయితే నెరవేర్చండి. సో, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఫార్మ్ 16 లభ్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీల నుండి పెన్షనర్లకు ఫార్మ్ 16 పంపిణీ ప్రక్రియ అధికారికంగా మొదలైంది. కీలక గడువు పెన్షనర్లు మరియు సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీగా అయితే ఉంది. ఆలస్య రుసుము 5,00,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు 5,000 రూపాయల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే 5,00,000 కంటే తక్కువ ఇన్‌కమ్ ఉన్నవారు రూ. 1000 పెనాల్టీ అయితే విధిస్తారనమాట. అలాగే ఈ పెనాల్టీతో పాటు అదనపు వడ్డీ భారం కూడా పడుతుంది. గడువు దాటిన తర్వాత చెల్లించాల్సిన ప్రతి రూపాయి పన్నుపై కూడా నెలకు 1% వడ్డీ అనేది అదనంగా పడుతుంది. ఇకపోతే బిలేటెడ్ రిటర్న్స్ ఏదైనా కారణం చేత గడువు తప్పితే డిసెంబర్ 31, 2026 వరకు జరిమానాతో రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఏఐఎస్ మరియు టీఐఎస్ తనిఖీ కేవలం పెన్షనే కాకుండా బ్యాంకు వడ్డీలు, ఇతర ఆదాయాలను సరిచూసుకోవడం తప్పనిసరి. అప్డేటెడ్ రిటర్న్స్ పొరపాటును సరిదిద్దుకోవడానికి మనకు మార్చి 31, 2031 వరకు కూడా అవకాశం అయితే ఉన్నప్పటికీ ఇక్కడ అదనంగా 25-50% వరకు పన్ను భారం ఎక్స్‌ట్రా పడుతుందన్నమాట. అది గుర్తుంచుకోవాలి. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ తమ 2025-26 ఆర్థిక సంవత్సరపు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి అవసరమైన ఫార్మ్ 16ను ట్రెజరీ నుండి పొందవచ్చు. జూలై 31, 2026 లోపు ఐటీఆర్ దాఖలు చేయడం అత్యవసరము. లేని పక్షంలో 5,000 వరకు జరిమానాతో పాటు అదనపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సో, పెన్షన్‌తో పాటు ఇతర ఆదాయ మార్గాలైన బ్యాంకు వడ్డీలను కూడా పరిగణలోకి తీసుకొని ఏఐఎస్ రిపోర్ట్‌ను సరిచూసుకొని రిటర్న్స్ సమర్పించాలని పెన్షనర్స్‌కు సూచించడమైనది. సో, జూలై 31 అండి. సో, ఈలోపు ఐటీఆర్ అయితే ఫైల్ చేసుకోగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.